బొర్రే చిన్న ఎలివేషన్ కాదు ఇది అన్నమాట. అబ్బా మా వాడు భలే చేస్తున్నాడు. నాకు అర్జెంట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయాలరా మనోడికి. మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలరా. అంటే మా వాడు నాకు ఇచ్చే హైప్ అట్టాడు తిట్టాడు కదా. ఇప్పుడు హైప్లు కూడా ఉంటాయి. అవి వస్తే మాత్రం హైప్లు చేసేయండి. మర్చిపోయినా చెప్పడం, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మనోడికి హైప్ ఎదిరిపోవాలంతే. షేర్ చేయండి షేర్లు. అది మందర ఇంకా గేమ్ లోకి వెళ్ళిపోదాం. గేమ్ లోకి వెళ్ళి మనోడు పిలిస్తే పోదాం గేమ్ లోకి. లేకపోతే వెళ్ళాడనమాట వాడు భలే జమాలు అయిపోయింది ఈ మధ్య. ఓం భీం క్లీం గుర్రం దెబ్బాయ నమః. ఏంద్రీ గుర్రం రాలేదా? రే ఎంత మర్యాద పిలిచండి గుర్రాన్ని. రావాలిదే దెంగతనం అన్నమాట. రాని చెప్తాం, ఇంకోసారి చెప్తాం. ఓం భీం క్లీం గుర్రం దెబ్బాయ నమః. ఎవరా పిలిచావా? 2 వీడియోలు 3 వీడియోలు పెట్టాను అన్నమాట. నేను గుర్తు రాలేదు కానీ ఆ నాన్ వేసినా కానీ దెబ్బ వేసినప్పటి నుంచి నా మడ్డకంతా పురుగులు పెట్టి అలాడుతుంది అన్నమాట. నా మడ్డ వాడు గొద్ద లేకపోతే ఇంకేమన్నా నా మడ్డ సావని నా కొడుకు. వాడు వల్ల నా మడ్డ పుత్తురు కట్టు గడుచుకోవాల్సి వచ్చింది. నా మడ్డకి అసలు ఏ నా గుర్రం మడ్డ ఒకటే ఉంది. భలే పని జరిగింది. నీకు బాధపడబాక. వీడియో బాగా రీచ్ అయిందబ్బా. నువ్వు భలే ఫేమస్ అయిపోయావు ఈ మధ్య. గుర్రం అంటే గుర్తుపడేస్తున్నారు ఎవరైనా సరే. ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళల్లా నీ చూపి అంటున్నారు. నీ దాడి చూపించేదా పురుగులు పట్టాలంటుంటే మడ్డ ఇడికి దారి చెప్పే పురుగులు పట్టే అన్నామండి. దాన్నే పట్టుకుంటాడు. సరేలే నీకు చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు ఓం భీం క్లీం గుర్రం దెబ్బాయ నమః అంటే రాను నేను. నా మంత్రం మారింది. మంత్రం కరెక్ట్ గా చెప్తేనే వస్తా, లేకపోతే రాను. నేను భలే బిజీ ఈ మధ్య. ఆడగుర్రాలకు 4 తగిలినాయిలే అందుకని. బొర్రే 4 గుర్రాలు పురుగులు పట్టిపోయినా నా మడ్డ నీకు బుద్ధి మాత్రం మాందు. సరేలే ఏందో కొత్త మంత్రం చెప్పు, నేర్చుకుంటాం మేము మా పిల్లకాయలు. చెప్తున్నా చూడు, చెవులు లేదని ఉంటే తీసి బాగా అనిపిస్తుంది. గుర్రం దెబ్బ చెవులు లేదు ఉండేది. అయినా నా మడ్డ నేను పిలవగానే పిలవము. నా మడ్డలో నోరు తిరగనాడు. ఏందే నా మడ్డ నాకేం అర్థం కాల. నా మడ్డలోది నాకు వద్దుగానే నిన్ను పిలవబల్ల. నా మడ్డ లేదా ఊరికే చచ్చిపోతుంటాను నేను. సరేలే నువ్వు ఎందుకు బాధపడతావు? చెప్తా చూడు. ఊరికే కదా జోక్ చేసా. అది కాదు మంత్రం. ఏమంటావని అది చెప్పాలి. ఎందుకు రమ్మా నా మడ్డ జోకులు దింగేది నువ్వా? నా మడ్డ నేనేమనుకున్నా తెలుసా? ఒక సెకండ్ ఫస్ట్ వినంగానే ఏది నా మడ్డ గుర్రానికి దొడ్డికి వస్తుందేమో అనుకున్నా. చూస్తే నా మడ్డ మంత్రం అని చెప్తున్నాను నా లవడ. నువ్వు సరేలే ఒరిజినల్ మంత్రం చెప్పు, నేర్చుకుంటాం. నా మడ్డ మంత్రం చెప్పేదానికి కూడా బతినాడుకోవాల్సి వస్తుంది నాత. సరేలే ఇంక లేకుండా మంత్రం చెప్పేస్తున్నా చూడు. మెరుపు దెబ్బ పిడుగు దెబ్బ నీకు పడిందినా గుర్రం దెబ్బ. అది మంత్రం. అగాగాగు చెత్త అదే కొంచెం లైట్ తప్పు పడిపోయింది మంత్రం. మెరుపు దెబ్బ పిడుగు దెబ్బ నీ గుద్దకు పడింది నా గుర్రం దెబ్బ. కరెక్ట్ పడిందిరా మంత్రం. ఇది ఈ మంత్రం చెప్పారంటే వెంటనే వచ్చేస్తుంది కాడికి. కొద్దకు పడింది గుర్రం దెబ్బ. బా సరైన మంత్రం అయినా ఇదే. బా సరైనరా. సరే కానీ గుర్రం మామ, అసలు నీ లైఫ్ స్టోరీ ఏంది? అసలు నువ్వు ఎవరు? అసలు నీ లైఫ్ ఏంది? నువ్వు ఎలా పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఏం చేసావు, ఇవన్నీ తెలుసుకోవాలని భలే కోరికగా ఉంది గుర్రం. నాకా చెప్తావా? నా స్టోరీ నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక 500 లైకులు కానీ వచ్చాయనుకో, యూట్యూబ్లో 500 లైకులు మంచిగా రీచ్ అయింది అనుకో, అప్పుడు పార్ట్ 2 అని కామెంట్ చేశారనుకో, ఖచ్చితంగా నా స్టోరీ మొత్తం చెప్తా. ఫ్రెండ్స్ నాకైతే గుర్రమ్మ స్టోరీ తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. మీరు కంప్లీట్ చేస్తే మనం అందరం కలిసి తెలుసుకోవచ్చు. జై గుర్రం దెబ్బ, జై గుర్రం దెబ్బ.